తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో ఇటు కార్మిక సంఘాలు అటు ప్రభుత్వం పట్టుదలగా ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఏప్రిల్ 22 నుంచి సమ్మె చేపడతామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఇక సమ్మెకు మరో 2 రోజులే గడువు ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత గతేడాది కూడా ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సిద్ధమైంది. కానీ ఒక్కరోజు ముందు మంత్రితో జరిగిన చర్చల నేపథ్యంలో సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కానీ ఈసారి సమ్మె విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, తమ సమస్యలను పరిష్కరించుకుంటామని జేఏసీ నాయకులు పేర్కొంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ మినహా ఇతర అంశాలపై చర్చించేందుకు తమ తలుపులు తెరిచే ఉంటాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అయితే ప్రభుత్వంతో చర్చలకు తమను అధికారికంగా ఆహ్వానించాలని జేఏసీ నాయకులు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం, జేఏసీ నాయకులు ఎవరికి వారు పట్టుదలగా ఉండడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఉత్కంఠ నెలకొంది. సమ్మెను విజయవంతం చేసేందుకు జేఏసీ, కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద గేట్ సమావేశాలు, సమ్మె కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించాయి. 6 ప్రధాన కార్మిక సంఘాల మద్దతుతో జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. తాజాగా స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ కూడా సమ్మెకు మద్దతు తెలిపింది. ఇక ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునివ్వగా జేఏసీలో లేని కొన్ని కార్మిక సంఘాల నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ తో శుక్రవారం రాత్రి రహస్యంగా సమావేశమైనట్లు తెలిసింది. సమ్మె, ప్రస్తుత పరిస్థితులు, ప్రభావాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అయితే జేఏసీలో లేని కార్మిక సంఘాల నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా రహస్య మంతనాలు జరపడం తగదని జేఏసీ చైర్మన్ ఈదువుల వెంకన్న అంటున్నారు.